So hi friends, welcome to RK Competitive Adda YouTube channel. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ అవసరాల కోసం ఆర్థిక అవసరాల కోసం 60 సంవత్సరాల రిటైర్మెంట్ ని 62 సంవత్సరాలకు పెంచి ఆ రకంగా నిరుద్యోగులు నిలువులా ముంచేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ డిఎస్సి ఈ రోజున ఇప్పుడు ప్రకటించారనంటే అలా వాళ్ళ లెక్కల్లో 5,000 నుంచి 10,000 వరకు రిటైర్మెంట్ వేకెన్సీలు ఉంటాయి. అంటే జనవరి నుంచి ఇప్పుడు రిటైర్మెంట్ వేకెన్సీలు ఉంటాయనుకుంటే రాబోయేటువంటి విద్యా సంవత్సరానికి రిటైర్మెంట్ వేకెన్సీలే 10,000 దగ్గరగా ఉంటాయి అనుకుంటే మరి ఇప్పుడు ఈ 6,100 అనేటువంటి లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎట్లా తేల్చారు మీరు అనేటువంటిది చాలా 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 ఆశాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వేకెన్సీల మీద ఒక స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ నిరుద్యోగులకి డిఎస్సి అభ్యర్థులకు స్పష్టమైన సమాధానం, ఉపాధ్యాయ సంఘాలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చెప్పినటువంటి 6,100 పోస్టులను విత్డ్రా చేసుకొని మెగా డిఎస్సి 23,000 పోస్టులతో ఇవ్వాలి. లేకపోతే మీరు కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, ఖచ్చితంగా 2024లో కోరుతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. షేక్ సిద్దిక్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. సో ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులు ఏదైతే డిఎస్సి 6,100 పోస్టులకే డిఎస్సి వేయడాన్ని చాలామంది తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏపీటీఎఫ్ కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రకటించగా కేవలం 6,100 పోస్టులతో డిఎస్సి వేయడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న అన్ని ఖాళీలను ప్రకటించి వాటిని నింపడానికి డిఎస్సి వేయాలని డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఈ యొక్క మినీ డిఎస్సి రద్దు చేసి మెగా డిఎస్సి మనకి నోటిఫికేషన్ ఇవ్వాలని, సో డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటించాలని డిఎస్సి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ డిఎస్సి ద్వారా నియమించబడే ఉపాధ్యాయులకు కూడా 2 సంవత్సరాల గౌరవ వేతనం ఇస్తామని తీసుకున్న నిర్ణయం కూడా ఎన్నో ఉద్యమాల ద్వారా రద్దు కాబడిన అప్రెంటిస్ విధానాన్ని కూడా తిరిగి పునరుద్ధరించమని ఏపీటీఎఫ్ భావిస్తూ ఉంది. అయితే కావున ఈ డిఎస్సి ద్వారా చేపట్టిన నియామకాలన్నీ రెగ్యులర్ నియామకాలుగానే ఉండాలని, వారిని పూర్తి వేతనంతోనే నియమించాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిన్నపాటి మంజుల, కె భానుమూర్తి ఒక ప్రకటనలో తెలియచేయడం జరిగింది. సో మనకి ఈరోజు క్యాబినెట్లో ఆమోదం పొందిన డిఎస్సికి సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే అవి రద్దు చేసి కొత్తగా మనకి మెగా డిఎస్సి ప్రకటించి రెగ్యులర్గానే చేపట్టాలని మనకి ఈ యొక్క ఏపీటీఎఫ్ వారు డిఎస్సి అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. అదేవిధంగా డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి సంబంధించి కూడా చూసినట్లయితే కనుక డిఎస్సి పోస్టుల సంఖ్య పెంచాలి, మెగా డిఎస్సి విడుదల చేయాలని వారు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో ఏవైతే డిఎస్సి పోస్టుల సంఖ్యలు పెంచాలని మనకి డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది, ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క డిఎస్సి ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే గత 4 సంవత్సరాల నుంచి ఊరిస్తూ కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం సరికాదని ఆ యొక్క డివైఎఫ్ఐ అయితే కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి కోసం అనేక రూపాల్లో ఆందోళన నిర్వహించి చివరకు మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇళ్ల ముట్టడి, చలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి చేసిందని, ఈ సందర్భంగానే వందలాది మందిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది తప్ప మెగా డిఎస్సి ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులు ఆవేదనను దృష్టిలో ఉంచుకుని నోటిఫికేషన్ నాటికి జూన్ వరకు రిటైర్డ్ అవుతున్న ఉపాధ్యాయుల సంఖ్య ఇందులో చేర్చి పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2 ఏళ్ళు అప్రెంటిస్ విధానాన్ని కూడా తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మెగా డిఎస్సి కోసం మెగా డిఎస్సి రాకపోతే కనుక ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా అదే స్ఫూర్తితో పోరాటాలు కొనసాగించాలని ఆ యొక్క ప్రెస్ నోట్లో కోరడం జరిగింది. సో ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి. సో ఇవన్నీ ఈ సమాచారం ప్రభుత్వానికి రీచ్ అవుతే మనకి గవర్నమెంట్ అయితే స్పందిస్తుందో చూడాలి. ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరొక ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.